అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ఓయూబీసీ విద్యార్థి సంఘం నిర్వహిస్తున్నటువంటి మీడియా సమావేశానికి హాజరైనటువంటి గౌరవనీయ పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వీడియోగ్రాఫర్ మిత్రులకు, అదేవిధంగా నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి మా సహచర ఉద్యమ నాయకులకు, నాయకురాళ్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంద్కు మేము 12వ తేదీ నాడు రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర బంద్కు మద్దతుగా 4 రోజుల్లోనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మా బంద్కు మద్దతు ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి బంద్ మీరందరూ చూశారు. చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో ఇవాళ బంద్ విజయవంతమైంది. బీసీలు, బీసీ శ్రేణులు తెల్లవారుజామున 4 గంటల నుండే రోడ్ల మీదకి వచ్చి ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ బంద్ను విజయవంతం కావడానికి సర్వశక్తులు వడ్డించి నిన్న విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ విజయవంతం చేసి తర్వాత నిన్నటి బంద్ తోటి రాష్ట్రంలో బీసీల యొక్క ఐక్యత, బీసీల యొక్క రాజకీయ సంఘటిత శక్తి, బీసీల యొక్క బలమేందో ఈ ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ బంద్ ఒక హిస్టారికల్ గా, ఒక భూకంపం సృష్టించే విధంగా, ఒక రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకంగా ఈ బంద్ జరిగింది. ఈ బంద్ ఒక ట్రైలర్ మాత్రమే. నిన్న జరిగినటువంటి రాష్ట్ర బంద్ ఒక ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే 42% రిజర్వేషన్ల గురించి ఈ బంద్ జరిగింది. ఈ బంద్ చాలా మంది రాష్ట్రంలో అనుకుంటున్నారు ఈ బంద్ తోటి ఉద్యమం మూసిందేమనుకుంటున్నారు. కానీ మేము గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఈ బంద్ ఆరంభం మాత్రమే. మళ్ళా జేఏసీ 1-2 రోజుల్లో కూర్చొని భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. ఇక ఈ బంద్కు మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఒక డిమాండ్ మీద అందరూ కలిసి రావడం ఒక ప్రప్రథమం. ఇది బీసీ డిమాండ్ మీద అన్ని రాజకీయ పార్టీలు, అన్ని విద్యా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలు, మైనార్టీ సంఘాలు, ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, అదేవిధంగా ఇంకొక పక్క లౌకికిస్టులు, లౌకిక ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళు, ఆ తర్వాత ప్రజాస్వామ్యవాదులు, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు మొత్తం ఇలా ఒక మాట చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యూ వరకు ఈ బంద్కు అందరూ మద్దతు ఇవ్వడం జరిగింది. అందుకనే బీసీల యొక్క బలమైన ఆకాంక్ష ఇవాళ బంద్ ద్వారా మరొకసారి నిరూపమైనది. ఇవాళ ప్రధానంగా పవర్లో ఉండి కూడా స్టేట్ గవర్నమెంట్ పవర్లో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, తెలంగాణ జన సమితి, అదేవిధంగా సిపిఎం పార్టీ, అదేవిధంగా న్యూ డెమోక్రసీ పార్టీ, అదేవిధంగా పార్టీ, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఆర్పీఎస్, మాలమహానాడు, సేవాలాల్ సేన, తెలంగాణ జాగృతి, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, అదేవిధంగా శివసేన పార్టీ, అదేవిధంగా అరుణోదయ సమైక్య, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ, బీసీ కుల సంఘాల జేఏసీ,
ఆ తర్వాత ఓయూ స్టూడెంట్ జేఏసీ, అన్ని యూనివర్సిటీల జేఏసీ, అదేవిధంగా మన ఆలోచన సాధన సమితి, అడ్వకేట్ అసోసియేషన్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, అదేవిధంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, అదేవిధంగా ఒక తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన శ్రామిక పార్టీ, అదేవిధంగా మిగతా మాకు తెలవనటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చారు. వారికి మీడియా ద్వారా ప్రత్యేకంగా ఇలా బీసీ సమాజం నుంచి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజస్థాన్ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను మేమెంతో బీసీల ఐక్యత మేమెంతో